అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జోసా కౌన్సిలింగ్ 2025కి సంబంధించి చాయిస్ ఫిల్లింగ్ పూర్తయిపోయింది. చాయిస్ ఫిల్లింగ్ లాక్ కూడా అయిపోయింది. ఇక ఏ విద్యార్థులు ఎవరు కూడా చేయగలిగింది ఏమీ లేదు. సీట్ అలొకేషన్ జరిగితే ఆ తర్వాత సీట్ అలొకేషన్కి తగ్గట్టుగా నిర్ణయం తీసుకుని ముందుకు సాగడం మాత్రమే ఇప్పుడు అభ్యర్థుల చేతుల్లో ఉన్నటువంటి అంశం. ఇక సీట్ అలొకేషన్ ఎప్పుడు జరుగుతుంది, స్టూడెంట్స్ ఏం చేయాలి, అది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు రేపు అంటే జూన్ 14వ తారీఖున ఫస్ట్ లిస్ట్ వెలువడబోతోంది. జోసా కౌన్సిలింగ్ 6 రౌండ్స్లో జరగబోయేటువంటి సీట్ అలాట్మెంట్లో ఫస్ట్ లిస్ట్ జూన్ 14న వస్తుంది. సెకండ్ లిస్ట్ జూన్ 21న వస్తుంది. సో ఈ వారం రోజుల్లోగా జూన్ 14న సీట్ అలాట్మెంట్ జరిగితే మీకు అలాట్మెంట్ అయినట్టు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీరు దానికి తగ్గట్టుగా మీ ఫీజు పే చేసి మీ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటినీ అప్లోడ్ చేయాలి. ఇమ్మీడియట్గా మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా జోసా నుంచి క్వరీ వస్తే కనుక దానికి రెస్పాన్స్ అవ్వాల్సి ఉంటుంది. అట్లా రెస్పాండ్ అయితే మీకు క్లారిటీ వస్తుంది. మీరు ఫీజు పే చేసిన తర్వాత మీరు సీట్ అలొకేషన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించి డౌన్లోడ్ చేసుకున్నటువంటి దాన్ని మీరు మీకు అలాట్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్స్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి డౌన్లోడ్ చేసుకుని ఫీజు పే చేసి డౌన్లోడ్ చేసుకునే దానికోసం చివరి డేటు 18th జూన్. అంటే మీకు 4 డేస్ పాటు టైం ఉంటుంది. 15, 16, 17, 18 4 డేస్. అంటే 14న మీకు సీటు అలొకేషన్ జరిగిన తర్వాత మీకు 4 డేస్ పాటు టైం ఇస్తారు. 18thలోగా మీరు ఫీజు పే చేసి మీ సీట్ అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అలాట్మెంట్ లెటర్ని మీకు ఏ ఇన్స్టిట్యూట్కి కేటాయించారో అక్కడ మీరు రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు 18వ తారీఖు వరకు మీరు ఫీజు పే చేస్తే దానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే 19వ తారీఖు వరకు వాటన్నిటికీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకోవడానికి ఉంటుంది. దాంతోపాటుగా లాస్ట్ డేట్ ఏవైనా చివరి సమస్యలు ఏమైనా ఉంటే వాటన్నిటికీ కలిపి జూన్ 20th వరకు మీకు గడువిస్తారు. జూన్ 20thలోగా మీరు సీటు అలొకేట్ అయినటువంటి వెంటనే మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ రిపోర్ట్ చేసిన తర్వాత మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మీకు ఫ్రీజ్ వచ్చినటువంటి సీట్ని మీరు ఫ్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్లోట్ చేసుకోవచ్చు. ఎక్కడ ఇంకా బెటర్ క్యాంపస్లో బెటర్ బ్రాంచ్లో మీరు అవకాశం కోసం ఫ్లోట్ కూడా పెట్టుకోవచ్చు. ఇది కాకుండా థర్డ్ ఆప్షన్ స్లైడ్ కూడా ఉంటుంది. అంటే మీకు ఏదైనా ఒక క్యాంపస్లో సీట్ వచ్చినప్పుడు ఆ క్యాంపస్లోనే ఇంకా బెస్ట్ మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఇంకా బెస్ట్ బ్రాంచ్ ఏదైనా మీకు ఆప్షన్ ఉంటే పెట్టుకోవచ్చు. ఇట్లా 3 రకాల ఆప్షన్స్: ఫ్లోట్, ఫ్రీజ్, స్లైడ్. ఫ్రీజ్ అంటే మీకు వచ్చినటువంటి సీట్తో మీరు సాటిస్ఫై అయ్యారు, ఇక మీరు ఏ సీటు అవసరం లేదు, జోసా కౌన్సిలింగ్ నుంచి మీరు బయటకు వచ్చేసినట్టే, కాబట్టి మీరు మీ సీట్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫ్లోట్, మీరు ఆ సీట్ని యాక్సెప్ట్ చేస్తారు, ఫీజు చెల్లించి దానికి సంబంధించినటువంటి యాక్సెప్టెన్సీ లెటర్ని తీసుకుంటారు. ఆ తర్వాత మీరు ఫ్లోట్ పెట్టుకుంటారు. అంటే మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఇంకా బెటర్ కాలేజ్ కానీ బెటర్ బ్రాంచ్ కానీ ఏదైనా వస్తే తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నట్టు. థర్డ్ది స్లైడ్, మీకు పలానా క్యాంపస్లో సీట్ వచ్చింది, ఆ క్యాంపస్నే మీరు ఉంచుకోవాలనుకుంటున్నారు, కానీ ఇంకా మెరుగైనటువంటి బ్రాంచ్ ఏదైనా ఉంటే మీరు ఆప్షన్ కోరుకుంటున్నారు, అప్పుడు దాన్ని స్లైడ్గా మీరు ఆప్షన్ ఇస్తారు. ఇట్లా ఈ 3 ఆప్షన్స్లో ఏదో ఒక్కటి మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. నాకు ఏమీ వద్దు, ఈ సీట్ నాకు నచ్చలేదు, నేను తీసుకోను అని అంటే మీరు మొత్తం జోసా కౌన్సిలింగ్ నుంచే బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వన్స్ మీకు సీటు అలొకేట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మీకు ఇచ్చినటువంటి సీట్ని మీరు యాక్సెప్ట్ చేయాలి, ఫీజు చెల్లించాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత మీకు ఉన్నటువంటి 3 ఆప్షన్స్ని మీరు ఉపయోగించుకోవాలి. ఫ్రీజు, ఫ్లోటు, స్లైడ్, ఈ మూడిట్లో మీరు ఏం కోరుకుంటున్నారో అందులో ఏదో ఒకటి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 నాకు వద్దు, నాకు అసలు ఈ సీటే వద్దు అంటే మీరు జోసా కౌన్సిలింగ్ నుంచి ఫర్దర్
5 రౌండ్స్కి మీరు అవుట్ అన్నట్టు. కాబట్టి దాన్ని గమనంలో ఉంచుకోండి. ఫస్ట్ రౌండ్ సీటు ఎలకేషను వస్తుంది కాబట్టి మొత్తం 62,000 పైబడినటువంటి సీట్లు, అందులో సుమారు 18,000 ఐఐటీల్లో, దాదాపుగా 25,000 సీట్లు ఎన్ఐటీల్లో, సుమారు 10,000 9,900 చిల్లర సీట్లు ట్రిపుల్ ఐటీల్లో రేపు ఎలకేట్ చేస్తూ అధికారికంగా ఆర్డర్ వస్తుంది. ఆ ఎలకేషన్ ప్రకారంగా మీకు వచ్చినటువంటి సీట్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకున్నటువంటి ఆప్షన్స్ని ఉపయోగించుకోవాలి. లేదంటే మాత్రం జోసా కౌన్సిలింగ్లో మీరు ఫర్దర్ రౌండ్కి అవుట్ అయిపోతారు. అట్లాంటి పరిస్థితి రాకుండా మీకు ఇచ్చినటువంటి 3 ఆప్షన్స్లో ఏదో ఒకటి తీసుకుని రేపు మీకు కేటాయించినటువంటి సీట్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేసి దానికి తగ్గట్టుగా ఆప్షన్స్ని ఉపయోగించుకుని ఫర్దర్ రౌండ్లో బెటర్మెంట్ కోసం ప్రయత్నం చేయండి. సో ఇట్లా మీరు ఖచ్చితంగా చేసి జోసా కౌన్సిలింగ్లో మీరు ఆశించినటువంటి బ్రాంచ్లో మీరు కోరుకుంటున్నటువంటి క్యాంపస్లో సీటు దక్కించుకుని మీ అండర్ గ్రాడ్యుయేషన్ని మీరు ఆశించిన లెవెల్లో ఫుల్ఫిల్ చేసుకుంటారని, అట్లా మీ డ్రీమ్స్ని నెరవేర్చుకోవడానికి మంచి అడుగు వేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ, ఇది జోసా కౌన్సిలింగ్ 2025 ఫస్ట్ రౌండ్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.